పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన మోగ్లీ చిత్రంలో ప్రేమలోని నూతన కోణాన్ని చూపించబోతున్నట్లు చిత్ర హీరో రోషన్ కనకాల తెలిపారు. రాజమండ్రి ఎఫ్కే ఫ్లో ప్రమోషన్లలో భాగంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా రోషన్ మాట్లాడుతూ, మా మోగ్లీ సినిమా ఒక యూనిక్ ఫిలిం. ఒక సాధారణ యువకుడిగా నేను నా పాత్ర కోసం చాలా పరిశోధన చేశాను. ఈ కథ ప్రేక్షకులను వారి మొదటి ప్రేమ జ్ఞాపకాలకు తీసుకువెళ్తుంది. ముఖ్యంగా దర్శకుడు సందీప్ రాజ్ విజన్కు ధన్యవాదాలు. ఈ సినిమా విజయంపై మేము చాలా నమ్మకంతో ఉన్నాము. ప్రతి ఒక్కరూ థియేటర్లో చూసి మంచి సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నామని అన్నారు. కథ చాలా డిఫరెంట్గా ఉంటుందని, ఒక కొత్త ప్రేమ కథని అందరూ చూడబోతున్నారని అన్నారు. విశాఖపట్నం, పాడేరు, పార్వతీపురం దీని చుట్టూ ఉన్న ఏరియాలోనే ఎక్కువ షూటింగ్ జరిగింది. ఈ సినిమాలో హర్ష కామెడీ, కాలభైరవ మ్యూజిక్ హైలైట్గా నిలుస్తాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మాపై ఉంచిన నమ్మకానికి ధన్యవాదాలు. మోగ్లీ అనేది కేవలం సినిమా కాదు, యువత ఫీల్ అయ్యే కథ. ఇదొక ప్రేమ యుద్ధం. డిసెంబర్ 12న గ్రాండ్గా రిలీజ్ అవుతోందని తెలిపారు. అందరూ ఆదరించాలని కోరారు. హీరోయిన్ సాక్షి మాట్లాడుతూ, ఇది నా తొలి సినిమా. మీ అందరి ఆదరాభిమానాలు అందించాలని కోరారు. కమీడియన్ హర్ష చెముడు మాట్లాడుతూ, నేను చేసిన కామెడీ పాత్ర ఈ సినిమాలో చాలా కీలకం. కేవలం నవ్వించడం కోసమే కాకుండా హీరో రోషన్ జర్నీలో నా పాత్ర ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుంది. ఈ సినిమా కథ చాలా సీరియస్గా ఉంటుంది. దానికి తగ్గట్టుగా నా పాత్ర ద్వారా కామెడీ డోస్ కొంచెం లైట్ చేస్తుంది. చాలా మంచి కథ కుదిరింది. డైరెక్టర్ సందీప్ రాజ్ నా పాత్రను చాలా బాగా డిజైన్ చేశారు. తప్పకుండా థియేటర్లలో నవ్వుకుంటారు, అలాగే ఏడుస్తారు కూడా. అంత బాగుంటుందని తెలిపారు. చాలా వెయిట్ చేశారు, చాలా పేషెన్స్తో ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ సినిమాని ముందుకు తీసుకెళ్ళి మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేస్తేనే సినిమా ముందరికి వెళ్తుంది. మీరందరూ పెద్ద మనసు చేసుకొని డిసెంబర్ 12 మా సినిమా వస్తుంది. థియేటర్స్కి వెళ్ళి మీరు కూడా వెళ్ళి చూస్తారు అని మీరు అందరికీ చెప్తారని నమ్ముతున్నాను. ఈ సినిమాని చాలా ప్రేమతో, చాలా ఇష్టపడి, చాలా కష్టంతో చేసామండి. కష్టం అనను, ఎందుకంటే చాలా ఇష్టపడ్డాం కాబట్టి అది కష్టంలాగా అనిపించలేదు. బట్ సందీప్ కానీ, సాక్షి కానీ, మా డిఓపి కానీ, తర్వాత హర్ష కానీ, బండి సరోజ్ గారు కానీ, తర్వాత ఇంకా చాలామంది, కాలభైరవ అందరం కూడా ఈ సినిమాని చాలా గట్టిగా నమ్ముకొని ఉన్నాం. మా జీవితాలు ఇక్కడి నుంచి ఏమైనా మారుతాయని కోరుకుంటున్నాము. హర్షది కూడా ఇందాక అడిగినట్టు కామెడీ మాత్రమే కాదండి, ఈ సినిమాలో హర్ష ఇంకొక వేరియేషన్ని కూడా చూపించేటట్టు సందీప్ కూడా రాశాడు. నాకు జనరల్గా అనిపిస్తూ ఉంటుంది, మన తెలుగు సినిమాల్లో ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటే ఏదో పక్కన పడేస్తూ ఉంటారు. అలా నాకు ఎప్పుడు అనిపించేది, అలాగా ఎందుకు అలా రాసేవాళ్ళు అనేది. ఈ సినిమాలో సందీప్ దాన్ని చాలా అద్భుతంగా రాశాడు. చాలా మంచి క్యారెక్టర్ని సందీప్ హర్ష కూడా ఇచ్చాడు. అది కూడా చాలా సంతోషం. అండ్ సాక్షి కూడా తను ఒక వినలేని, ఇంకా మాట్లాడలేని అమ్మాయి క్యారెక్టర్ ప్లే చేసింది. దాని గురించి చాలా ఎఫర్ట్స్ పెట్టింది, చాలా నేర్చుకుంది. సైన్ లాంగ్వేజ్ అంటాం కదా, మనకి వాళ్ళకి ఎవరికైతే వినిపించదో సైన్ లాంగ్వేజ్ జరుగుతుంది, అది నేర్చుకుంది. నేను నా వంతు నా ప్రయత్నాలు ఏవో చేశాను. మొత్తానికి అయితే ప్రాణం అయితే పెట్టేశామండి. మీ అందరి సపోర్ట్ మాకు కావాలి. మీ అందరూ థియేటర్స్కి వచ్చి ఇంకొక నలుగురికి చెప్పి డిసెంబర్ 12న మా సినిమాని చాలా హిట్ చేస్తారని నమ్ముతున్నాను. సో థ్యాంక్ యూ అండి. So sir, I had to learn sign language, and I spent a lot of time with kids also who are deaf and mute. I would observe them, especially their body language, and I wanted to make sure that I'm playing this character with dignity and not with sympathy. And those students turned out to be my teacher, and that's how I learned the language. I started with ABCDs and then how to communicate through it. వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. కొంచెం లేట్ అయింది, అయినా సరే ఓపికగా మీరు ఉన్నారు. మీకే ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే మేము ఇక్కడ చేసిన సినిమాల్ని, దాని కంటెంట్ని ఫస్ట్ జనాల వరకు తీసుకెళ్ళే మీడియం మీరే. కాబట్టి ముందు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే వైజాగ్లో మా ప్రమోషనల్ టూర్ స్టార్ట్ చేసి ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి అనే డిస్కషన్ వచ్చినప్పుడు మన గోదావరి జిల్లాలో, అందులో ఎస్పెషల్లీ రాజమండ్రి వాళ్ళు మన సినిమాలకి ఇచ్చే ఇంట్రెస్ట్ కానీ ప్యాషన్ కానీ చాలా డిఫరెంట్ అండి. నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా సమ్మర్ హాలిడేస్కి అది ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఒక సినిమా చూసి వెళ్ళే వాళ్ళం. అంత ఇష్టంగా చూస్తాను, అంత ఎంకరేజ్ చేస్తారు సినిమాలని మన రాజమండ్రి వాళ్ళు. ఇప్పుడే ISTS కాలేజ్ నుంచి వస్తున్నాం, అక్కడ కూడా అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు స్టూడెంట్స్. సో మా ఈ సినిమా అండ్ మేము ఇక్కడ మారేడుమిల్లి దగ్గర కూడా షూటింగ్ చేసాం. రంపచోడవరం, మారేడుమిల్లి చుట్టుపక్కల పరిసరాల్లో షూటింగ్ చేసాం.
ఆ షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా చాలా కంఫర్టబుల్గా మాకు అన్ని సౌకర్యాలు ఇచ్చారు అక్కడ. అండ్ ఈ సినిమా December 12th రిలీజ్ అవుతుందండి. ఇది ఖచ్చితంగా అందరూ థియేటర్స్లో చూడాల్సిన సినిమా. ఎందుకంటే ఈ రంపచోడవరం, మారేడుమల్లి చుట్టుపక్కల పరిసరాల్లో ఉన్న బ్యూటీని చాలా బాగా క్యాప్చర్ చేశారు డైరెక్టర్ సందీప్ రాజ్. అండ్ రోషన్ని ఇంకో కొత్త క్యారెక్టర్, కొత్త యాంగిల్లో చూస్తారు ఈ సినిమాలో. బబుల్ గమ్లో ఒక షేడ్ చూస్తారు, ఇందులో మల్టిపుల్ షేడ్స్ చూస్తారు. సో అందుకని ఖచ్చితంగా అందరూ December 12న మోగ్లీ 2025 సినిమా థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఓన్లీ థియేటర్స్లో చూడండి. థ్యాంక్ యూ.